తిరుమల శ్రీవారికి మైసూర్ మహారాజు బహుకరించింది పింక్ డైమండ్ కాదని, అది కేవలం రూబీ అంటే కెంపు మాత్రమేనని భారత పురావస్తు శాఖ ASI స్పష్టం చేసింది. పింక్ డైమండ్ మీద ఇప్పటికే తిరుమలలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తిరుమల ఆలయంలోని అత్యంత విలువైన పింక్ డైమండ్ ను మాయం చేశారంటూ 2018లో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపించడం దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ అంశంపై ASI లోతుగా అధ్యయనం చేసింది. మైసూర్లోని ASI డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ఆ వివరాలన్నింటినీ కూడా వెల్లడించారు. తాము సేకరించిన సమాచారం ప్రకారం అది పింక్ డైమండ్ కాదు అని చెప్తున్నారు. 1945 జనవరి 9న మైసూర్ మహారాజు జయచామ రాజేంద్ర వడియార్ శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లారని, తాను బాల్యంలో ధరించిన ఆ హారాన్ని స్వామికి సమర్పించారని వివరించారు. మైసూర్ ప్యాలెస్ రికార్డుల ప్రకారం అందులో కెంపులు, మరికొన్ని రకాల రత్నాలు అని మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఇక దాని విలువ 8,500 రూపాయలుగా ప్రస్తావించారు. ఇది అప్పటి వాల్యూ. ఇక పింక్ డైమండ్ ప్రస్తావన మాత్రం అందులో లేదు అంటూ మునిరత్నం రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. దామోదర్, పింక్ డైమండ్ మాయమైంది అని చెప్పి అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం అది కాదు అంటున్నారు. మరి రమణ దీక్షితులు దీనిపైన ఏమైనా మాట్లాడారా? సుమతి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గతంలో 1945లో మైసూర్ మహారాజు ఒక ఉత్సవ విగ్రహానికి ధరించే విధంగా ఒక ఆభరణాన్ని ఇచ్చారు. ఆయన జన్మదినం సందర్భంగా ఆ కానుకను శ్రీవారికి అందజేశారు. దాంతో ఈ ఏదైతే ఆ పింక్ కలర్ లో ఉన్న కెంపు ధరించిన రత్నాన్ని స్వామివారి నిరంతరం ఊరేగింపులో కనిపించేది. అయితే 2018లో రమణ దీక్షలతో పాటు విజయసాయి రెడ్డి ఈ విషయంలో పెద్ద ఎత్తున వివాదాన్ని సృష్టించారు. ముఖ్యంగా పింక్ డైమండ్ ఉన్న ఆ హారాన్ని ఎవరైతే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళింది, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి తీసుకెళ్లారు. వారి ఇంట్లో తనిఖీలు చేస్తే దొరుకుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. దీంతో అప్పటి టీటీడీ ఆయన్ను ప్రధాన అర్చక ఉద్యోగ పదవి నుంచి బలవంతంగా రిటైర్మెంట్ కూడా చేసింది. తర్వాత ఏదైతే విజయసాయి రెడ్డితో పాటు రమణ దీక్షితుల మీద తిరుపతి కోర్టులో పరువు నష్టం దావా కూడా దాఖలు చేశారు 100 కోట్ల రూపాయలకు. ఇందుకు సంబంధించి 2 కోట్ల రూపాయలు ఏదైతే డిపాజిట్ కూడా టీటీడీ అప్పుడు చెల్లించింది. అప్పట్లో అనిల్ కుమార్ సింఘాలే ఏదైతే ఈవోగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే తిరుపతికి చెందిన మునిరత్నం రెడ్డి ప్రస్తుతం మైసూర్లోనే ఆర్కియాలజీ శాఖ విభాగానికి డైరెక్టర్ గా పనిచేస్తున్నారో ఆయన అసలు ఇది డైమండా లేకపోతే మరోదైనా అనే విషయం మీద దాని మీద పరిశోధన చేశారు. ముఖ్యంగా ఏదైతే ఇటు మైసూరు సంస్థానము గతంలో దానాలు చేసిన వారి దగ్గర ఉన్న విలువైన వజ్రాల ఆభరణాలు కానీ ఇతర ఆభరణాలకు సంబంధించి వాళ్ళు ఒక రికార్డును మెయింటైన్ చేస్తున్నారు. ఆ రికార్డును తాను స్వయంగా పరిశీలించాడు. ఆ పరిశీలనలో అసలు టీటీడీకి ఇచ్చింది అసలు పింక్ డైమండ్ కాదు, కేవలం కెంపు రత్నాలతో కూడిన హారమని అక్కడ రికార్డులో నమోదైంది. దీంతో అసలు అది పింక్ డైమండ్ అనేది లేనే లేదని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆయన చెప్తున్నారు. ఆయన అందుకు సంబంధించి ఒక నివేదిక కూడా అటు ఆర్కియాలజీ శాఖ తో పాటు టీటీడీకి రమణ దీక్షితుల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా? ఆయన ఏమైనా అందుబాటులో ఉన్నారా? సుమతి, ఆయన అందుబాటులో లేడు. ప్రస్తుతం ఆయన ఈ విషయం గురించి ఈ రోజు మాట్లాడతాడా లేకపోతే అసలు ఆ విషయం గురించి పెదవిస్తాడా లేదా అన్నది కూడా తెలియడం లేదు. ఏదైతే గత ప్రభుత్వంలో తనకు మంచి పదవి ఇస్తారు, తనకు మంచిగా చూసుకుంటారని ఆయన భావించాడు. అయితే గత ప్రభుత్వం ఆయనకి ఎలాగా ప్రధానార్చక పదవితో ఇవ్వలేదు. అదేవిధంగా కేవలం ఒక సలహాదారు పదవి. అది పింక్ డైమండ్ కాకపోయినా సరే కెంపు అంటున్నారు. ఆ హారాన్ని మళ్ళీ ఏమైనా చూపించారా టీటీడీ సిబ్బంది కానీ? సుమతి, అప్పట్లో ఏదైతే టీటీడీ అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి దాన్ని ఖండించారు. అది ఏదైతే భక్తులు స్వామివారం మీదకి నాణ్యాలు విసిరిన సమయంలో అది పగిలిపోయి ఉంది. ఆ పగిలిపోయిన ముక్కలను కూడా తాము కొన్ని ఉన్నాయి కొన్ని లేవంటూ కూడా అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి పలుమార్లు కూడా చెప్పాడు. దాంతో పాటు అతను 2004 తర్వాత ఆయన అప్పట్లో కూడా పనిచేశాడు. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో కూడా స్పెషల్ ఆఫీసర్ గా ధర్మారెడ్డి పనిచేశాడు. ధర్మారెడ్డి ఆ ఆభరణ విషయంలో క్లారిటీ ఇచ్చిన తర్వాత కేవలం రాజకీయ ప్రచారానికి కోసమే రమణ దీక్షితులను విజయసాయి రెడ్డి ఈ ఇష్యూని బయటికి తెచ్చి హడావిడి చేశారని కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దీనిపైన రమణ దీక్షితులు ఏం మాట్లాడతారో అన్నది ఇప్పుడు తేలాల్సింది. మరోవైపు ఏదైతే మరోసారి కేసును రీఓపెన్ చేస్తారో, ఇప్పటికే టీటీడీ పాలక మండలి సమావేశంలోనే కేసును రీఓపెన్, గతంలో ఏదైతే కేసు
పెట్టిన కేసును క్లోజ్ చేస్తూ తీర్మానం చేసింది గత ప్రభుత్వంలోనే టీటీడీ పాలక మండలి. ఈ విషయంలో ప్రస్తుతం అనిల్ కుమార్ సింఘాల్ మరోసారి ఈవోగా వచ్చిన నేపథ్యంలో గతంలో తాను 2 కోట్ల డిపాజిట్ కట్టించి వేసిన పరువు నష్టం దావా కేసు రీఓపెన్ అవుతుందా లేదా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఏదైతే యాదృచ్ఛికంగా అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా వచ్చిన సమయంలోనే అసలు అది పింక్ డైమండ్ కాదు, కేవలం కెంపు అన్న విషయం బయటపడడం మాత్రం యాదృచ్ఛికమా లేకపోతే మరేదైనా కారణం అన్న విషయం తేలాల్సి ఉంది. దామోదర్, ప్రస్తుతం ఆయనైతే అందుబాటులో లేరు, కానీ పింక్ డైమండ్ కి సంబంధించి అప్పట్లో రాజకీయ రచ్చ ఒక మీరు అన్నట్టుగా డిపాజిట్ కట్టించడం, అలాగే యాదృచ్ఛికంగా నిన్న ఈఓగా బాధ్యతలు స్వీకరించారు అశోక్ సింఘాల్. ఇప్పుడు మొత్తం కూడా అక్కడ పెద్ద చర్చ జరుగుతూ ఉండొచ్చు. అక్కడ స్థానికంగా ఎలాంటి ఫీలింగ్స్ కావచ్చు, లేకపోతే ఎలాంటి చర్చ జరుగుతోంది అక్కడ? సుమతి, గతంలోనే ఏదైతే ఈ పింక్ డైమండ్ విషయంలో చంద్రబాబు నాయుడు ఆ పింక్ డైమండ్ తీసుకువెళ్లారు అన్న విషయం మీద చర్చ జరిగినప్పుడు స్థానికులు ఎవరూ విశ్వసించలేదు. చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో దిగజారి వ్యవహరించడం, వారి కుటుంబ సభ్యులు కూడా వ్యవహరించారనే ఆరోపణలకు వారు చేసిన విమర్శలను అందరూ వ్యతిరేకించిన నేపథ్యం తాజాగా అప్పట్లో రాజకీయాల కోసం వీరు ప్రచారం చేశారు. అంతేకాకుండా తవ్వకాలు కూడా జరిగాయి అని అప్పట్లో రమణ దీక్షితులు ప్రచారం చేసిన నేపథ్యం. మొత్తం మీద ఈ వ్యవహారాన్ని స్థానికులు ఏమాత్రం పెద్దగా స్పందించలేదు. అయితే పింక్ డైమండ్ ఇన్నాళ్ళు ఉందనుకున్నామో అది పింక్ ఏదైతే రూబీగా తేలడం మాత్రం వారికి కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇన్ని రోజులు పింక్ డైమండ్ గా భావించిన ఏదైతే ఆభరణము పింక్ రూబీ అని తేలడంతో అయితే గతంలో రికార్డుల్లో ఏ విధంగా నమోదైంది అన్న విషయాన్ని టీటీడీనే బయట పెట్టాల్సి ఉంటుంది. రికార్డులకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కదా దామోదర్? అంటే ఇది పింక్ డైమండా లేకపోతే ఇది మైసూర్ మహారాజ్ ఇచ్చింది, దానికి సంబంధించిన ఏమన్నా బయటపడ్డాయా? టీటీడీ అది వారంతకు వారే చెప్పాల్సి ఉంటుంది సుమతే. గతంలో ఒకసారి టీటీడీలో ఉన్న ఆభరణాల లిస్టును బయట పెట్టారు, అందులో ఇది లేనట్లు సమాచారం. మొత్తం మీద చూస్తే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మరోసారి ఈ పింక్ డైమండ్ కానీ పింక్ రూబీ గురించి టీటీడీ ఉన్నతాధికారులు మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఇది బ్రహ్మోత్సవాల సమయంలో మొత్తం ఏదైతే స్వామివారి ఆభరణాలన్నీ ఒకసారి మరోసారి లెక్కిస్తారో ఆ సమయంలో దీని గురించి మరోసారి చర్చ బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే తిరుపతికి చెందిన ఏదైతే మునిరత్నం రెడ్డి మైసూరు ఆర్కియాలజీ విభాగంలో ఉన్నత స్థానంలో ఉన్నాడు, ఆ వ్యక్తి ఈ విషయాన్ని బయటకు తీయడం కూడా విశేషం అని చెప్పవచ్చు. గతంలో పలు శాసనాల మీద కానీ పలు ఆర్కియాలజీ విభాగాల మీద కానీ విశేషంగా కృషి చేసిన మునిరత్నం రెడ్డి తిరుపతికి చెందిన వ్యక్తి, అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ విద్యార్థి. ఆయన ఈ విధంగా ఈ విషయాన్ని బయట పెట్టడం ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారిందనే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దామోదర్. రైట్, చూడొచ్చు ఒక లెటర్ కూడా అక్కడ కనిపిస్తోంది బిగ్ టీవీ స్క్రీన్ మీద. ఆ లెటర్ 1944లోది. ఐ ఎన్క్లోజ్ హియర్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హైనెస్ tour program connected with His Highness visit to Tirupati and Kalahasti. I shall be much obliged if you can kindly arrange the supply of 2 good care for road journey. అంటే అప్పుడు మైసూర్ మహారాజు తిరుపతికి ప్రయాణం చేస్తూ ఉన్నారు, స్వామివారి దర్శనానికి వస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన లెటర్ అది. ఆ సమయంలో వచ్చి తను చిన్నప్పుడు వేసుకున్న ఒక హారాన్ని, అంటే కెంపులతో కూడిన ఒక హారాన్ని ఆయన స్వామివారికి సమర్పించారు తన జన్మదినం సందర్భంగా. సో ఆ టైంలో ఒక లెటర్ ఇష్యూ చేశారు. అతనికి సంబంధించిన వివరాలు కానీ మొత్తం కూడా అక్కడ చూడొచ్చు. టి రామయ్య అనే వ్యక్తి కమిషనర్ కి లెటర్ రాశారు. రాజుగారు వస్తున్నారు, అక్కడ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఆయన కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చూడండి. రైల్వే స్టేషన్ కి పలానా టైంలో అంటే 8 గంటల ప్రాంతంలో చేరుకుంటారు. సో ఆ విజిట్ అంతా కూడా చాలా ప్రైవేట్ గా ఇన్ఫార్మల్ గా ఉంటుంది కాబట్టి తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఒక వైర్ ద్వారా అతను ఆ లెటర్ ని పంపించారు. అదే లెటర్ ని ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. సో ఇప్పుడు క్లారిటీ ఏంటి అంటే అది రమణ దీక్షితులు ఆరోపించినట్టుగా అది డైమండ్ కాదు, పింక్ డైమండ్. పింక్ డైమండ్ ని మాయం చేశారు అంటూ అప్పుడు రమణ దీక్షితులు ఆరోపణ చేశారు. కానీ అది పింక్ డైమండ్ కాదు, కెంపు రత్నం. అది ఆ కెంపుతో కూడిన ఒక నెక్లెస్ ని మహారాజు దేవునికి సమర్పించారు ఆయన ఇష్టపూర్వకంగా. సో ఆ హారాన్ని కానుగ్గా ఇచ్చారు అని చెప్పి ఇప్పుడు డైరెక్టర్ మునిరత్నం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, అతను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మొత్తం అంతా కూడా స్టడీ చేశారు. అప్పటి నుంచి కూడా హారానికి కొన్ని కెంపు రాళ్లు అలాగే పచ్చరాళ్లు ఉన్నాయి, అది పింక్ డైమండ్ కాదు అంటూ ఇప్పుడు ఆయన నిర్ధారిస్తూ ఉన్నారు. సో దీని మీద మరి రమణ దీక్షితులు ఎలా స్పందిస్తారు, కేవలం రాజకీయ ప్రాపకం కోసమే ఆయన మాట్లాడారా అన్నది ఆయన మాటల్లో మనకు తెలియాల్సి ఉంది.